ఈ ఈవీ బైక్ లో ఫ్యూచర్స్ అయితే మామూలుగా లేవు భయ్యా. హాయ్ గైస్, దిస్ ఈస్ తరుణ్. నేను చెప్పినట్టుగానే సర్చింగ్ ఫర్ బెస్ట్ ఈవీ బైక్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ సిరీస్ లో ఫస్ట్ బైక్ సింపుల్ బ్రాండ్ నుంచి సింపుల్ వన్ బైక్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. You ain't stopping me. Talk to me, numbers never lie. Add it up, that's me. సింపుల్ వన్. ఈ స్కూటర్ లుక్ అండ్ ఫ్యూచర్స్ చూడగానే ఓలాకి ఏథర్ కి క్రాస్ బ్రీడ్ లా అనిపించింది. ఈ ఈవీ బైక్ లో ఉన్న బెస్ట్ ఫ్యూచర్స్ ఏంటో తెలుసుకుందాం. వన్ ఫుల్ చార్జ్ కి 265 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఇస్తున్నారు. బట్ ట్రూ రేంజ్ వచ్చేసి 190 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బటన్ ఉంది కదా, దీన్ని రైట్ స్వైప్ చేస్తే ఎక్కువ రైడ్, ఎయిర్, సోనిక్ 4 మోడ్స్. సేమ్ వాలా టైప్ 4 మోడ్స్. పికప్ ఎలా ఉందో చూద్దాము. సోనిక్ మోడ్ లో పికప్ గట్టిగానే ఉంది. టాప్ స్పీడ్ 115 కిలోమీటర్స్ వెళ్తుందంట. బట్ ట్రాఫిక్ వల్ల మనకి ట్రై చేయడానికి అయితే అవ్వలేదు. రైడ్ కంఫర్ట్ మాత్రం సూపర్ ఉంది నిజంగా. ఛార్జింగ్ టైం 0 to 80% అవడానికి 5 hours 20 minutes అని చెప్పారు. బట్ 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 6.5 hours అయితే పడేస్తుంది. ఇంకా దీని హార్ట్ గురించి మాట్లాడుకుంటే, అదే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 8 years or 80,000 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. మీలో ఎంత మందికి తెలిసి వారంటీ కోసం ఫుల్ డీటెయిల్ గానీ పిలిస్తే కనుక ఇప్పుడే వెళ్ళి కామెంట్ పెట్టియండి. ఈ బైక్ డిస్ప్లే వచ్చేసి ఫుల్ టచ్ స్క్రీన్ తో అయితే వస్తుంది. ఫైనల్ గా దీని ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,80,000 అయితే చెప్పారు. అది కూడా ఫిక్స్ కాదంట, ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉందంటే మంత్. మీకు తెలిసిన ఈవీ బైక్స్ అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే ఈ రీల్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఫైనల్ గా ఈ ఈవీ సిరీస్ రీల్స్ అన్ని మిస్ అవ్వకుండా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఈ ఈవీ బైక్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేసేయండి.